విద్యా అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్న చర్యలు అమోఘమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. మండల కేంద్రం కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వచ్చిన అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలుపరచడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను వచ్చిన అతిథులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, దేవు ఎంకన్న, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి తదితరులు పాల్గొన్నారు. సవరణ చేసి 35 మన కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ తెచ్చుకుంటాం. మోడల్ స్కూల్ అంటే ప్రతి సబ్జెక్టులో ఒక టీచర్ ఉంటారు. అలాగే 3 హై స్కూల్స్ తెచ్చుకుంటాం. ఇవన్నీ కూడా ఒక ముందు ఆలోచనతో లోకేష్ గారు చేసినటువంటి ఆలోచనకి లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ మీట్ మనం అనుకోకుండా వేరే కార్యక్రమాలు కూడా డైవర్ట్ అయ్యి లేట్ అయింది. కనీసం వీళ్ళు వచ్చి నేను మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడి ఆగిపోతాను. తర్వాత మీ నుంచి ఒక స్పందన కావాలా, ప్రతి మీలో 4-5 నుంచి ఒక స్పందన కావాలా. ఎందుకంటే ప్రతి వేదిక మీద మేము మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఇలా చేసాం, అలా చేసాం, అది చేసాం, ఇది చేసామని. కానీ మీకేం కావాలో మేము అడగం. మీకేం కావాలో తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం. మీ పిల్లలు మాకు అప్పచెప్పారు. ఇవాళ ప్రతి పిల్లల్ని కూడా మాకు అప్పచెప్పారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి నిజమైన పోటీ ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ మనం చాలా రంగాల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా ముందంజలో ఉన్నాం. దానికి కారణం మన రిక్రూట్మెంట్, మన స్టాఫ్ చేసే ఎడ్యుకేషన్లెస్. కానీ వాటిని గుర్తించి మనుషులు లేరు. అది గుర్తించిన రోజు ఖచ్చితంగా ఇదే మాస్టర్ గారు ఇంకో 10 రెట్లు పనిచేస్తారు, ఇదే అమ్మి గారు ఇంకో 10 రెట్లు పనిచేస్తారు. అది పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మన స్టూడెంట్స్ మీద. దాని యొక్క ఏ రకంగా మీరు పేరెంట్స్ మీకు చెప్తారు, అలాగే టీచర్స్ ఏ రకంగా దాన్ని రియాక్ట్ అవుతారు, దాని మీద ఇది ఇంటరాక్షన్ మాత్రమే. మీకు టీచర్స్కి, ఒక ఉపాధ్యాయునికి, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి మధ్య ఇంటరాక్షన్ ఉంది. ఇందులో ఏంటంటే ఏ రకంగా జరుగుతూ ఉంది స్కూల్ యొక్క ఎడ్యుకేషన్, చదువు ఏ రకంగా చెప్తున్నారు ఉపాధ్యాయులు, పిల్లవాడి యొక్క ఇంట్లో ఏ రకంగా ఉన్నాడు, ఉపాధ్యాయులు ఏ రకంగా చెప్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ అవ్వడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నాయకత్వాన ఈనాడు మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది గవర్నమెంట్ స్కూల్లో మనం అన్నీ ఫ్రీగా ఇస్తుంది. గవర్నమెంట్ ప్రతిదీ కూడా చదువుకోవడం కోసం ఎక్కడ కూడా అన్ని రకాల ఫెసిలిటీ కల్పిస్తుంది. పుస్తకాలు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, అన్ని రకాలు కూడా ఇస్తున్నారు, ఏది లోటు లేకుండా. ఇది కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి మరి సంవత్సరానికి 13,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు దాని దగ్గర చక్కటి మరి చదువు ఎడ్యుకేషన్ రావాలి. ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి పక్కనే, గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తేడా ఉంది అంటే